హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ బై ప్రియాని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. ఇట్స్ వెరీ సింపుల్. మన కంపెనీ నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వడానికి ఎవడో హెల్ప్ చేశాడు. వాడికి థ్యాంక్స్ చెప్తూ మన కంపెనీ స్టామినా ఏంటో తెలిసేలా కంపెనీ హెడ్ నెక్స్ట్ రోడ్ రిలీజ్ చేస్తాడు. రైట్ నౌ నువ్వు స్టార్ట్ చేయి అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో సహస్రం చూస్తూ చెప్తున్న రాజ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి కళ్ళప్పగించిన క్యాథరిన్ అసలు ఈ లోకల్లోనే లేదు. జస్ట్ రిలాక్స్ క్యాథరిన్, నెక్స్ట్ ఫ్యూ అవర్స్ లో ఇది ఫినిష్ అయిపోతుంది. నేలను నాకించాలి అనుకున్న వాడిని తల కొట్టి మనం నిలబడుతున్నాం. దిస్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ అవర్ కంపెనీ హిస్టరీ అని సహస్ర రూపాన్ని కళ్ళలో నింపుకున్న గర్వంతో చెప్తున్నాడు రాజ్. క్యాథరిన్ చాలా విస్మయంగా చూస్తుంది రాజ్ మొహంలోని ఆ ఫీలింగ్. టీమ్ హెడ్ సహస్ర షోల్డర్ తడుతూ ఉంటే అది చూస్తున్న ప్రౌడ్ ఫీలింగ్ తో గో అండ్ డూ వాట్ ఐ సెడ్ అని బాబు ఇచ్చిన ఆర్డర్ కి ఓకే సార్ అని సహస్రని చూసి వెళ్ళిపోయింది క్యాథరిన్. కొన్ని గంటల తర్వాత రాజ్ కాల్ అటెండ్ అయిన ప్రీతి కంట్రోల్ చేయలేని పిచ్చి హ్యాపీనెస్ తో కన్నీళ్లు పెట్టుకుంటూ అభినవ్ను గట్టిగా హక్ చేసుకుంది. ఫోన్ హోల్డ్ చేయలేని తన ఎమోషన్స్ కి ఆ ఫోన్ అందుకున్న అభినవ్ రాజ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని ప్రీతిని సింగిల్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తూ అడిగితే దాని ఏడుపు చూస్తుంటే అర్థం కావటం లేదా మామా అని ఎప్పటిలా సేమ్ యాటిట్యూడ్ తో రిప్లై ఇచ్చిన రాజు బల్పుకి ప్రీతిని చూసిన అభినవ్ పెదవులు విచ్చుకున్నాయి. ప్రీతి కోసం నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తున్న అభినవ్ కి ఆ క్షణం వరకు ముళ్ళ మీద కూర్చున్నంత కష్టంగా ఉంది. దానిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళ్ళు, 2 days హెవీ వర్క్ ఉంది, టీమ్ ని సెట్ చేయమను, నేను గైడ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు రాజ్. ఇంకా నమ్మలేని ఆశ్చర్యంతో ప్రీతి కళ్ళల్లో కన్నీరు జలజల జారుతూ ఉంటే వాటిని అదిమి పెట్టి తుడుచుకుంటూ అదే హ్యాపీనెస్ తో బయటకి పరుగు పరుగున వచ్చి ప్రెసెంట్ కంపెనీలో ఉన్న స్టాఫ్ మొత్తానికి పార్టీ అనౌన్స్ చేసింది ప్రీతి. వాడితో స్నేహం చేసి దీనికి కూడా మెంటల్ పెరిగింది అని విసుక్కుంటేనే వెనకే వచ్చిన అభినవ్ స్టాఫ్ మొత్తాన్ని ఇంటికి పంపించే ఏర్పాటు చేయమని దీపక్కి ఆర్డర్ వేసి చూశాడు వెళ్దామని. అక్క, ఇప్పటి వరకు టెన్షన్తో ఏడ్చి ఏడ్చి ఫేస్ పాడు చేసుకున్నావు, విన్ అయ్యాక కూడా ఇలానే ఏడుస్తున్నావు అని నవ్వుతూ వెక్కిరిస్తున్నాడు తరణ్. నీకు తెలియదు తరణ్, దిస్ ఇస్ ఎ మిరాకిల్ అని ఫుల్ ఎమోషన్తో ప్రాబ్లం డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తరణ్ షాక్ అయ్యాడు. అయితే అటువంటి మిరాకిల్స్ రాజ్ లైఫ్ లో మాత్రమే సంభవం అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్న తరణ్కి ఎక్కువ టైం పట్టలేదు ఆ షాక్ నుంచి బయటకు రావటం. ఓకే మేడం, ఇప్పుడు నువ్వు చెప్పిన మిరాకిల్ కి పార్టీ ఇవ్వడంలో అస్సలు తప్పులేదు, బట్ జస్ట్ రైట్ నౌ మనం వెళ్ళాలి అని ప్రీతి షోల్డర్ ప్రెస్ చేసి పట్టుకుని తీసుకెళ్లడానికి తిప్పుతూ ఉంటే విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న స్టాఫ్ కి బాయ్ చెప్పి అభినవ్తో స్టార్ట్ అయింది ప్రీతి. యుఎస్ బ్రాంచ్ ఆ ప్రోగ్రామ్ ని ఓవర్ రేట్ చేసే పనిలో ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నారు టీం మొత్తం. చాలా సీరియస్ గా వాళ్ళతో పాటు వర్క్ లో ఇన్వాల్వ్ అయింది సహస్ర. వర్క్ ఎక్స్పీరియన్స్ లేని తన సబ్జెక్ట్ నాలెడ్జ్ కు అప్రిషియేట్ చేస్తూ ఉంటే చాలా సింపుల్ గా చిన్న స్మైల్ తో థ్యాంక్స్ చెప్పి మళ్ళీ వర్క్ లో ఇన్వాల్వ్ అయింది హంస పాప. మేడం ఈజ్ రియల్లీ వెరీ సింపుల్ అండ్ బ్రిలియంట్ సార్ అని రాజ్ పక్కనే నిలబడిన క్యాథరిన్ మెచ్చుకోలుగా చెప్తూ ఉంటే వాళ్ళందరికీ జ్యూస్, స్నాక్స్ ఆర్ కాఫీ ఏది కావాలో ప్రొవైడ్ చేయి అని క్యాథరిన్ కి స్మూత్ వాయిస్ లో ఆర్డర్ వేసి తను వెళ్ళాక అప్పటి వరకు నిలబడిన రాజ్ కూడా ఒక చైర్ లో సెటిల్ అయ్యాడు హంస పాపకి సైట్ కొట్టుకుంటూ. రాజ్ చెప్పినట్టు విత్ ఇన్ మినిట్స్ లో అందరికి జ్యూస్ అండ్ హాట్ కాఫీతో స్నాక్స్ రెడీ చేసింది క్యాథరిన్. బట్ ఎవ్వరు కూడా వర్క్ నుంచి సైడ్ కి రావటం లేదు. అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని టీం మొత్తం సీరియస్ గా ఫోకస్ చేయడం వల్ల ఎవ్వరూ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. వాళ్ళ ప్లేస్ కి తీసుకొచ్చి హెల్పర్ హెల్ప్ తో అందిస్తోంది క్యాథరిన్. ఏదో తిన్నామంటే తిన్నామనిపిస్తే అంతా సహస్ర ఆ బ్రేక్ కూడా తీసుకోకుండా నోట్స్ ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉంటే డిస్టర్బ్ చేయలేదు రాజ్ కూడా. ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ గాని రాజ్ చేస్తున్న టార్చర్ కానీ ఏ మాత్రం ఆలోచనలోకి తీసుకొని సహస్ర కళ్ళ ముందు ప్రాబ్లం కనిపిస్తూ ఉంటే నాకెందుకు లేని వదిలేయకుండా రెస్పాండ్ అయిన తీరుకు ఆ ప్రాబ్లం ని పసిగట్టడమే కాకుండా తను చేసింది రైట్ అని కాన్ఫిడెన్స్ తో నిలబడి అందరినీ కన్విన్స్ చేసిన తన స్ట్రాంగ్ కమిట్మెంట్ కి రైట్ నౌ ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి కోసం కంపెనీ కోసం సీరియస్ గా స్టాండ్ తీసుకున్న విధానానికి ఫిదా అయిపోయాడు రాజ్. రివాల్వింగ్ చైర్ లో చెప్పలేనంత రిలాక్సేషన్ తో
హంస పాపకి సైట్ కొడుతున్న బాబు కళ్ళలోని స్పార్క్ అబ్జర్వ్ చేస్తూనే దగ్గరికి వచ్చిన క్యాథరిన్ సార్ అని పిలవడంతో కళ్ళు కూడా తిప్పకుండా టేక్ ఏ స్మాల్ బ్రేక్ అని క్యాథరిన్ కోసం చెప్పాడు. రాజ్ కేరింగ్ నేచర్ కి ఎప్పటిలా థ్యాంక్స్ చెప్పి మేడం మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇప్పుడు కూడా అన్ని అవాయిడ్ చేస్తున్నారు అని కంప్లైంట్ గా చెప్తూ ఉంటే అది ఫినిష్ చేసే వరకు ఇంకేది టచ్ చేయదు అని తీక్షణమైన చూపులతో హంసపాప యాటిట్యూడ్ స్కాన్ చేస్తూనే స్ట్రాంగ్ గా చెప్పాడు రాజ్. బాబు స్టేట్మెంట్ కి కనెక్ట్ అయిన క్యాథరిన్ అట్లీస్ట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని ఇంప్రెసివ్ ఫీలింగ్ తో అడిగితే గివ్ ఇట్ టు మీ అంటూ నిలబడ్డ రాజ్ క్యాథరిన్ ఇచ్చిన కాఫీ మగ్ తీసుకొని సిప్ చేస్తూ వెళ్తున్నాడు. రాజ్ తాగుతూ ఉంటే ఛా, మార్నింగ్ నుంచి సార్ కూడా ఏమీ తీసుకోలేదు, 2 కప్స్ ఇవ్వాల్సింది అని సరైన టైంలో రాని ఆలోచనకి బుర్రని తట్టుకొని వెళ్లి ఫుడ్ అసిస్టెంట్ దగ్గర రాజ్ కోసం ఇంకో కప్ తీసుకుంది. గుడ్ స్టూడెంట్ లా నోట్స్ ప్రిపేర్ చేస్తున్న సహస్రం ముందు తాను తాగుతున్న కప్ ఉంచాడు రాజ్. ప్లీజ్ రాజ్, ఆఫ్టర్ దిస్ అని తలెత్తి కూడా చూడకుండానే సున్నితంగా తిరస్కరించింది హంసపాప. కళ్ళెత్తి చూడకుండానే తనని సెన్స్ చేసిన హంసపాపని షార్ప్ ఐస్ లో స్పార్క్ నింపి చూస్తూ చైర్ లాక్కొని తన సైడ్ కి కూర్చుంటూ రెప్పపాటు కాలంలో పాప కష్టపడి ప్రిపేర్ చేస్తున్న నోట్స్ చేతిలోకి తీసుకున్నాడు. లేదు లేదు లాక్కున్నాడు. అదిరిపడితో బాబు రియాక్షన్ కి పెద్దవి చేసిన కళ్ళతో వస్తున్న అసహనంతో మూతి ముడిచింది. స్టార్స్ లా మెరుస్తున్న కళ్ళతోనే కాఫీ కప్ చూపించాడు తీసుకోమని. ఎక్కడున్నావు, సెన్స్ లో ఉన్నావా అని పళ్ళు బిగించి చిన్న గొంతుకుతో ప్రశ్నించిన హంసపాప క్యూట్ యాంగ్రీ ఫేస్ కి సో వాట్ అంటూ షోల్డర్ ఎగరేశాడు. అయ్యగారి బలుపు యాటిట్యూడ్ కి నలుగురిలో వాదన కరెక్ట్ కాదని తాగిస్తే వెళ్ళిపోతావా అని సీరియస్ గా అడిగితే కిల్లింగ్ స్మైల్ తో కన్ను కొట్టాడు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా వీడి అడ్వాంటేజ్ మాత్రం మిస్ చేసుకోడు. ఛ, మెంటల్ మోనార్క్, రొమాంటిక్ డెవిల్ అని లోన తిట్టుకుంటూనే టీమ్ హెడ్ ని చూసింది. ఇట్స్ ఓకే సహచ్చా, ఫినిష్ ఇట్ అని అచ్చ తెలుగు సహస్ర పేరు నోరు తిరగక అచ్చు మార్చేసిన టీమ్ హెడ్ మిస్టేక్ ని చిన్నవి చేసిన కళ్ళతో ఇట్స్ నాట్ చా, ఇట్స్ రా, నీకు నోరు తిరగకపోతే కాల్ హర్ మేడం, షీఈ్ మై గర్ల్ అని సీరియస్ గా ఇంగ్లీష్ లో కరెక్ట్ చేస్తున్న రాజ్ కమిట్మెంట్ కి కంప్లీట్ గా ఐ స్టాట్యూలా బిగుసుకుపోయింది సహస్ర. కాఫీ కప్ తో రిటర్న్ వచ్చిన క్యాథరిన్ షాక్ తో ఆ కప్ ని ప్రెస్ చేసి పట్టుకుంటూ అలానే కాళ్లకు బ్రేకులు వేసేసింది. కళ్ళ ముందు కనిపిస్తున్నది, చెవులకు వినిపించినది నమ్మలేని షాక్ స్టేట్ తనది. కరెక్ట్ చేసినందుకు కూడా ఫీల్ అవని టీమ్ హెడ్ హంస పాపని రాజ్ తన పిల్ల, తన సొంతమని బలంగా చెప్తూ ఉంటే ఆశ్చర్యంతో ఆనందపడ్డాడు. యు గాట్ ఎ రైట్ వన్, షీఈ్ ద జెమ్ అని కాంప్లిమెంట్ తో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇద్దరి మధ్యలో ఉన్న సహస్ర కలిసిన ఆ చేతులు చూస్తూ కళ్ళింత చేసి చెర్రీ రెడ్ లోకి మారిపోయిన మొహంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ కాఫీ కప్ తీసుకొని లేచి వెళ్ళిపోయింది. ఓపెన్ అయినందుకు ఒళ్ళు మండినట్టుంది అని టకటకలాడించుకుంటూ వెళ్తున్న హంస పాప వాకింగ్ కి అల్లరి నవ్వు రాజ్ పెదవుల మీద. రాజ్ ఎంగిల్ చేసిన సేమ్ కాఫీ సిప్ చేస్తూ విండో బ్లైండ్స్ తప్పించి అంతెత్తు నుంచి రోడ్ల మీద చీమల్లా పరిగెడుతున్న వెహికల్స్ మీదకి తిక్కగా ఉన్న తన మైండ్ ను నిలపడానికి ట్రై చేస్తోంది సహస్ర. బాస్ కళ్ళలోని స్పార్క్ కి కనెక్షన్ ఎక్కడుందో క్లారిటీ వచ్చిన క్యాథరిన్ రాజ్ కోసం తెచ్చిన ఆ కప్ తోనే హ్యాపీగా తిరిగి తన టీం దగ్గరికి వెళ్ళిపోయింది. ఇండియా ప్రీతిని ఇంటి దగ్గర దింపి తరంతో పాటు ఫామ్ హౌస్ లోనే సెటిల్ అయిన రాజ్ కి ఎంతకీ నిద్ర చెంత చేరని ఆలోచన. మిరకిల్ అన్నంత రేంజ్ లో ప్రాబ్లం సాల్వ్ అయిన గ్రేట్ ఫీల్ తో ఫ్రిడ్జ్ లోని ఫుల్ ఐస్ క్రీమ్ కప్ ఖాళీ చేసి బెడ్ ఎక్కిన తరంగ్ చల్లగా నిద్రపోతున్నాడు. వాడి నిద్రకి సన్నటి స్మైల్ తో లక్కీ ఫెలో అనుకుంటూ బయటకు వచ్చిన అభినవ్ సిగరెట్ అంటించి ప్రాబ్లం సాల్వ్ అయిందని ఫోన్లో జయదేవ్ గారికి టెక్స్ట్ చేశాడు. ఆ సిగరెట్ ఫినిష్ అయ్యేలోపే అటు నుంచి క్వశ్చన్, వాట్స్ ద ప్రాబ్లం అని. ఇంకా నిద్రపోలేదా అని చిన్నపాటి విస్మయంతో టెక్స్ట్ చేసి పంపిన అభినవ్ క్వశ్చన్ కి ఆన్సర్ గా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేశాడు. జయదేవ్ గారి మాట కన్నా ముందుగానే మ్యాచ్ రిజెక్ట్ అయిందా అంకుల్ అని మొదటి ప్రశ్నగా అభినవ్ అడిగాడు. క్షణాల పాటు భారమైన జయదేవ్ గారి ఊపిరితో కరిగిపోయిన సైలెన్స్ లోనే ఆన్సర్ దొరికింది అభినవ్కి. ఆంటీ ఎలా ఉన్నారు అని సిగరెట్ క్రష్ చేస్తున్న అసహనంతో బాధగా అడిగాడు అభినవ్. స్లీపింగ్ పిల్స్ తో నిద్రపోతోంది అని కష్టంగా చెప్పారు జయదేవ్. మరికొన్ని క్షణాలు మౌనం ఇద్దరి మధ్యన. తర్వాత ఏం మాట్లాడాలో కూడా తెలియని మౌన భారం మోస్తున్న అభినవ్ సైలెన్స్ కి, ఇది ఎప్పుడు ఉండేదే కానీ ఇంతకీ కంపెనీలో ప్రాబ్లం ఏంటి
అని నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ అడిగారు జయదేవ్. ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రైట్ నౌ దే ఆర్ వర్కింగ్ అంకుల్. ప్రాబ్లం ఏంటో తెలిసింది కనుక దాన్ని క్లియర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదని రాజ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రీతి ఒక్కటే హ్యాండిల్ చేయలేదు, మీరు కూడా ఉంటే బెటర్ అని చెప్పి ఆ మిరాకిల్ సక్సెస్ ని కంపెనీ అకౌంట్ లో పోస్ట్ చేసింది సహస్ర అని తనకు తెలిసిన నిజాన్ని చెప్పలేని సిచ్యువేషన్ లో టెక్నికల్ టీమ్ కి ఆ క్రెడిట్ మొత్తం ఇచ్చేశాడు అభినవ్. ఓకే, నేను రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను అని కాసేపు మాట్లాడి మధ్య మధ్యలో మాటలో బ్రేక్ వేస్తున్న అభినవ్ ఏం చేస్తున్నాడో అర్థం చేసుకున్న జయదేవ్ గారు, నువ్వు సిగరెట్లు తగలెట్టినంత మాత్రాన ఆ చెత్త వెదవ మైండ్ చేంజ్ అవ్వదు అని యోగేందర్ గురించి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. టక్కున సిగరెట్ కింద పాడేసి, అంకుల్ అంటూ అలర్ట్ అవుతున్న అభినవ్ గొంతులో తడబాటు. వాడి దగ్గరికి వెళ్ళటం, వాడిని రిక్వెస్ట్ చేయటం రెండూ మానేసి ప్రశాంతంగా పడుకో అని సీరియస్ గా చెప్పి కాల్ కట్ చేశారు జయదేవ్. అంకుల్ కి యోగేంద్ర నేను కలిసిన విషయం ఎలా తెలిసింది అని ఆలోచించిన అభినవ్ మొహంలో రంగులు మారాయి. అది తరణ్ పని అని అర్థమయ్యి, వీడు నారదుళ్ళ అన్ని వార్తలు అక్కడికి మోస్తున్నాడు, గట్టిగా ఒకసారి వీడికివ్వాలి అనుకుంటూనే లోపలికి వచ్చిన అభినవ్కి పిల్లో కింద సగం బయటకి ఎక్స్పోజ్ చేస్తున్న ఫోన్ స్క్రీన్ మీద హార్ట్ సింబల్స్ తో మెసేజ్లు టపటప కొట్టేసుకుంటుంటే వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు. క్యూటీ బేబీ బాబు మీద పిచ్చితో పిచ్చి పిచ్చి పోజుల్లో రంగురంగుల డ్రెస్సులు తగిలించుకుని దిగిన ఫొటోస్. అవాయిడ్ చేసిన బాబు మీద తన కోపం తెలిసేలా ఇంగ్లీష్ తిట్లను యాడ్ చేసి విత్ లవ్ క్యూటీ అని హార్ట్ సింబల్స్ తో డెకరేట్ చేసి పంపుతుంది. ర్యాబిట్ ఫేస్ తో క్యూట్ గా ఉంది క్యూటీ బేబీ మొహం. అయితే అభినవ్ కోపం ముందు ఆ అందం తిట్లతో కలిసి ఫోటోస్ లో పొంగుతున్న ప్రేమ రెండు నిలవలేదు. హీ డర్టీ గర్ల్, ఇంకా టెర్రస్ ఎక్కలేదా అని పళ్ళు బిగించిన కోపంతో నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ పిల్లో కిందకి తీసేసి డిస్ట్రాక్ట్ అయిన మైండ్ తో రిలాక్స్ గా బెడ్ ఎక్కిన అభినవ్ నిమిషాల్లోనే నిద్రలోకి చేరాడు. ఆ డిస్ట్రాక్షన్ క్యూటీ బేబీ అని చెప్పారు, ముందు వెనక చూడకుండా సెక్షన్స్ తో కొట్టేస్తాడు మన కోపిష్టి అభినవ్. కాఫీ కంప్లీట్ చేసి కదలకుండా విండో దగ్గరే ఉన్న హంస పాప దగ్గరికి వచ్చిన రాజ్ ఒక చెయ్యి తన నడుము మీదుంచి ఇంకో హ్యాండ్ పాకెట్ లో పెట్టుకుంటూ పక్కనే చేరాడు. నడుము మీద ఉన్న చేతిని తోసేసి మహా సీరియస్ గా తిరిగి చూసింది సహస్ర. నీ వర్క్ వెయిట్ చేస్తుంది అని రాజ్ కవ్వింపుగా చెప్పడంతో, ఐ నో మై సెల్ఫ్, బట్ యు బిహేవ్ యువర్ సెల్ఫ్. నీ కంపెనీ, నీ ప్లేస్, నీ స్టాఫ్ ముందు నీ రెస్పెక్ట్ తగ్గించుకోకు అని సీరియస్ గా చెప్పి మళ్ళీ వర్క్ కోసం వెళ్ళిపోయింది సహస్ర. దీనికి దేని గురించి కన్నా నా గురించి ఫీలింగ్ ఎక్కువైపోయింది అని నవ్వుకుంటూ స్టాఫ్ తో సెటిల్ అయ్యాడు రాజ్. నేషనల్ ఛానల్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న కంపెనీ అప్డేట్స్ ఫాలో అవుతూనే ప్రతి క్షణం అలర్ట్ గా ఉంది క్యాథరిన్. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ క్షణమే ఆఖరి క్షణం అన్నంతా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే మరో 3 గంటలు గడిచింది. నడినెత్తి మీద నుంచి నిండైన ఆరెంజ్ వర్ణంలో మెరుస్తూ ఆదినారాయణుడు చల్లగా అమెరికా ఖండం పడమటి అంచుకు జారుతున్న వేళ రాజ్ ఆఫీస్ ఫ్లోర్ మొత్తం దద్దరిల్లేరా అరుపులతో నిండిపోయింది. విక్టరీ చేజిక్కించుకున్న ఆనందాన్ని అదుపు చేయలేని భావోద్వేగంతో అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు టీం. సహస్ర కూడా అంతే ఎక్సైట్మెంట్ తో క్యాథరిన్ ని పట్టి ఊపేస్తోంది. అదే ఉద్వేగంలో ఆల్మోస్ట్ ఏడ్చేస్తోంది క్యాథరిన్. అందరి మధ్యలో రాజ్ సన్నటి చిరునవ్వుతో మొదటి నుంచి మెయింటైన్ చేస్తున్న సేమ్ కాన్ఫిడెన్స్ తో సువిశాల సంద్రపు గాంభీర్యాన్ని మొహంలో నింపుకుని నిజమైన రాజులానే ఉన్నాడు. అనుకోకుండా చూసిన సహస్ర కళ్ళు రాజ్ ప్రశాంత వదనంలో సువర్ణ రేఖలా మెరుస్తున్న గాంభీర్యానికి అతుక్కుపోయాయి. రూమ్ లో యూజ్ చేసే నార్మల్ చెప్పల్, ఒకదానికొకటి సంబంధమే లేని ప్యాంట్ షర్ట్ లో క్వాలిఫికేషన్ పొజిషన్ చూడకుండా అందరితో అందరి మధ్యలో అవసరానికి బంటులా సేవ చేస్తూ ఆధిపత్యం చెలాయించడానికి రాజులా తనను తాను అహానికి పోకుండా మార్చుకుంటూ తన వారి కోసం నిలబడ్డ అతని సింప్లిసిటీ తెలియని బ్రైట్నెస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అట్రాక్ట్ చేస్తున్నాడు. రోబోట్స్ లా ఎగురుతున్న అందరి మధ్యలో స్లో మోషన్ లో సింహంలా గోలగోలగా అరుస్తున్న అరుపుల మధ్యలో చిరునవ్వుతో శాసించే నియంతలా కొత్తగా కనిపిస్తోంది బలుపు బాబు రూపం. అప్పటి వరకు ఎగురుతున్న పాదాలను నేల కతికించి తదేకంగా రాజ్బాబునే చూస్తున్న హంసపాప మనసు లయ తప్పింది. అలసట కనపడని అతని మొహం, మొక్కవోని అతని ధైర్యం, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, పదునైన మీసాల కింద నవ్వుతూ అలరిస్తున్న పెదవులు,
ఆడపిల్ల కూడా అసూయపడే మనోహర శిల్పం. మొదటిసారి వసంత్ తప్పుతున్న మనసుతో బలుపుబాబు ఆహార్యాన్ని కనుపాపలను కొంచెంగా మలిచి మనసులో ముద్రించుకుంటున్న మందగమనంలో తన ఒక్కో అడుగు అందరి మధ్యలో ఉన్న ఆ రారాజు వద్దకు తీసుకుపోతూ ఉంటే సహచా వే అయ్యో అని మిస్ చేసిన అచ్చుతోనే అమ్మాయి గారి కోసం వెతుకుతూ వరుస్తున్న టీమ్ హెడ్ అరుపుకి మైమరుపులో ఉన్న సహస్ర మైండ్ అండ్ హార్ట్ ఆ మత్తును వదిలించుకుంటూ ఉండగా ఆగిపోయింది. అచ్చు మిస్ అయిన హెడ్ అరుపుకి సీరియస్ గా తిరిగి చూసిన రాజ్కు కాస్త దూరంలో ఉంది సహస్ర. మనసును స్వాధీనంలోకి తెచ్చుకుంటున్న సహస్ర కళ్ళలోని ఫీలింగ్స్ చదువుతూ ఆర్ యు లుకింగ్ ఫర్ మీ అంటూ వస్తున్న రాజ్కి నో చెప్పి టీమ్ హెడ్ దగ్గరికి రిటర్న్ వెళ్ళింది హంసపాప. లాక్ చేస్తున్న సహస్ర కళ్ళలోని స్పార్క్ స్కాన్ చేసిన రాజ్కు హంసపాప చెప్పకపోతే మాత్రం తెలియదా? నవ్వుకుంటూ నాటకాలు షురూ చేసింది అనుకుంటూనే తన వెనకే వెళ్ళాడు. గ్రేట్ జాబ్ అని గొప్ప గొప్ప పదాలతో కొత్త కొత్త పొగడ్తలతో స్వయంగా టీమ్ హెడ్ అందరి మధ్యలో సహస్రని ఆకాశానికి ఎత్తేశాడు. నాకు తెలిసింది చెప్పాను సార్ అని సింపుల్ గా ఒక్క మాటతో ఆ క్రెడిట్ మొత్తం క్లియర్ చేసి మీ ఎక్స్పీరియన్స్ తో మీరు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు. దిస్ ఇస్ కంప్లీట్లీ యువర్ హార్డ్ వర్క్ అని తిరిగి మెచ్చుకుంటున్న తన వ్యక్తిత్వం ఆ క్షణం అందరినీ ఆకట్టుకుంది. యాక్సెప్ట్ చేయని టీమ్ హెడ్ అండ్ అతని టీం హంసపాపతో ఆర్గ్యుమెంట్ కి దిగారు. అప్పుడు కూడా వీళ్లతో ఇదే తలనొప్పి, నచ్చితే ఆకాశంలో ఎగరేస్తారు, లేదంటే పాతాళంలోకి తొక్కేస్తారు అని మైండ్ లో రన్ చేస్తున్న వెటకారంతో హంసపాప వెనక నుంచి టీమ్ హెడ్ షోల్డర్ తట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ వర్క్ అని అప్రిషియేట్ చేస్తున్నాడు రాజ్. తన మీదుగా బెండయ్యి తనకి టచ్ అవుతూ నిలబడ్డ రాజ్ని తల పైకెత్తి చురుగ్గా చూసి వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర. దీనికేమైంది అని ప్రశ్నించుకున్న రాజ్ ఆ క్షణం హంసపాప ఫీలింగ్స్ పసిగట్టలేకపోయాడు. ప్లీజ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ అని అందరినీ పాయింట్ చేస్తూ నార్మల్ గా చెప్పి మైండ్ ని తన చూపులతో కన్ఫ్యూజ్ చేసిన హంసపాప కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు మన రాజ్బాబు. మరి ఇప్పుడు హంసపాప కళ్ళలో మన డెవిల్ బాబుని కన్ఫ్యూజ్ చేసే ఆ ఫీల్ ఏమై ఉంటుంది? పాపం మన క్యూటీ పాప వకీల్ సబ్ హార్ట్ ని డిస్టర్బ్ చేయడానికి పడుతున్న పాటలు సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యి బాబుని డిస్టర్బ్ చేశాయా? రాజ్ సహస్ర రొమాన్స్ జర్నీ పట్టాలెక్కేది ఎప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.